హలో, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ముందుగా ఈరోజు రివ్యూ స్టార్ట్ చేయే ముందు కొందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసారో, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, వెల్ విషర్స్కి, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, కామెంట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా రివ్యూలోకి వెళ్తే, ఈరోజు మనం #90s పైన రివ్యూ చేయబోతున్నాం. యాక్చువల్గా దాదాపు నాకు తెలిసి అందరూ ప్రతి ఒక్కరూ #90s చూసే ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అంత ట్రెండింగ్లో ఉంది #90s అనే వెబ్ సిరీస్. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయింది. సో అంతలా కనెక్ట్ కావడానికి రీజన్ ఏంటి, దానిలో ఆ స్టోరీని అంతగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి గల యాక్టర్స్ ఎవరు అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ముందుగా వచ్చేసి ఈ స్టోరీలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసినటువంటి శివాజీ అన్న ఎంత పెద్ద యాక్టరో మన జనరేషన్ తెలియకపోవచ్చు. ఒక 90s ముందు ఉన్న వాళ్ళకైతే శివాజీ అన్న ఎంత పెద్ద హీరోనో, ఎంత పెద్ద యాక్టర్ అందరికీ తెలుసు. మనకు కొత్త కావచ్చు. ఆయన ఎంత న్యాచురల్ యాక్టరో మళ్ళీ ఈ వెబ్ సిరీస్ తోటి ప్రూవ్ చేసుకున్నాడు. ఎంతంటే ఆ యాక్టింగ్ అంటే ఇంకా ఒక పీక్స్. ఒక 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 యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఛాలెంజింగ్గా తీసుకొని ఇంత మంచిగా ఖతర్నాక్ క్యారెక్టర్ పడ్డప్పుడు ఇలాంటి యాక్టింగ్ బయటకు వస్తుంది. పర్ఫెక్ట్ రోల్ పడ్డది, పర్ఫెక్ట్ యాక్టింగ్ చేసిండు. కాకపోతే కొంచెం డిఫరెన్స్, కొందరికి వెరైటీగా, కొందరికి ఏమనిపించవచ్చు అంటే, శివాజీ అన్న స్లాంగ్ కొంచెం అందరికి కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు. ఎందుకంటే అన్న స్లాంగ్ వేరు. బిగ్ బాస్ తర్వాత అందరికి చాలా దగ్గరైంది కాబట్టి అన్న ఒరిజినల్ స్లాంగ్ ఏదో అందరికి తెలుసు. దీంట్లో మన తెలంగాణ స్లాంగ్ మాట్లాడించడానికి డైరెక్టర్ వర్క్ ట్రై చేశాడు కాబట్టి కొంచెం రెగ్యులర్గా బిగ్ బాస్ చూసిన వాళ్ళకి, ఆయనతో బాగా చూసిన వాళ్ళకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. కొంచెం ఇది వెరైటీగా ఉంది స్లాంగ్, ఇది ఒక్కటే కొంచెం అని. అదర్వైజ్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది డైరెక్టర్. ఈ ఇద్దరు సినిమాకి మెయిన్ పిల్లర్స్. సో డైరెక్టర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం, చాలా మాట్లాడాలి. దాని తర్వాత మనకు అఫ్కోర్స్ ఇంకా మౌలి టాక్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మౌలి ఎంత పెద్ద ఫేమస్ అన్నది సోషల్ మీడియాలో అనేది. దాని తర్వాత రోషన్, అందరికీ రోషన్ ఇప్పుడు ఫేవరెట్ అయ్యి వచ్చే యాక్టరు. అంత చిన్న ఏజ్లో ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కానీ, అంటే వాళ్ళ డాడీతో ప్రతి ఇంట్లో ప్రతి చిన్న కొడుకు ఇలాంటి క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా ఉంటాడు. అందరికి ఆపోజిట్గా, అందరూ ఒక మూడ్లో వెళ్తుంటే వీడు ఒక్కడు ఒక మూడ్లో ఉంటాడు. పర్ఫెక్ట్, అంటే మనం ఇన్వాల్వ్ అయిపోతాం ఆ క్యారెక్టర్లో. అంత పర్ఫెక్ట్గా, అంత ఖతర్నాక్గా చేసిండు. ప్రతి ఇంట్లో ప్రతి చిన్న కొడుకు కనెక్ట్ అవుతుంది క్యారెక్టర్కి. అంత ఎగ్జాక్ట్ ఉంది. చిన్న కామెడీ టైమింగ్స్. ఈ వెబ్ సిరీస్లో కామెడీ వర్కౌట్ అయితే ఉందంటే అది రోషన్ వల్లనే, చైల్డ్ ఆర్టిస్ట్ రోషన్ వల్లనే. ఏమంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు శివాజీ గారు, ఈ సినిమాకు హీరో రోషనే. అది చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. మిగతా వాళ్ళందరి యాక్టింగ్ ఒక ఎత్తు అయితే, చిన్న కొడుకు క్యారెక్టర్ ఒక ఎత్తు. మధ్యలో కొట్టిండు. ఇంకా ఒక స్టోరీలోకి వెళ్తే కొన్ని పాయింట్స్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ప్రతిబింబించేలా చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని ఖతర్నాక్, అంటే ప్రతి పెద్ద డిస్కషన్ లేకుండా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు డైరెక్టర్ తెరకించే విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ వేరే లెవెల్ ఉంది. అది దాన్ని మనం కొన్ని పాయింట్స్ చెప్పుకుంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెద్ద దిక్కు తండ్రి, అతను పడే కష్టాలను కానీ, ఉప్మా అనే పాయింట్ తీసుకొని, ఉప్మా అన్నప్పుడే అందరికి అర్థమవుతుంది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే సిచ్యువేషనే అది. ఎవ్రీడే మార్నింగ్ ఉప్మా 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 అందరికీ తెలుసు. మా ఫ్యామిలీ తెలుసు, ప్రతి ఒక్కరి ఫ్యామిలీ తెలుసు. ఉప్మా అనేది ఎంత ఇరిటేటింగ్ ఉంటుందో, తిని విసుగొచ్చింటుంది. ఆ పాయింట్ మీద స్టోరీని మంచిగా తీసుకెళ్ళాడు డైరెక్టర్. దాని తర్వాత వచ్చేసి అక్కడ తండ్రి పాత్ర పోషించినటువంటి టీచర్ శేఖర్ అనే పాత్రని శివాజీ గారు తను ఓన్ చేసుకొని, అక్కడ శివాజీ గారులా కనబడరు, శేఖర్ అనే పర్సనే మనకు కనబడుతుంటాడు. అంత పర్ఫెక్ట్గా తీసుకొని యాక్ట్ చేశాడు. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఉంటుంది, మ్యూజిక్ మాత్రం సురేష్ బొబ్బిలి అనుకుంటా. అంటే ఒక ప్యూర్ అంటే న్యాచురల్ స్టోరీని, రెగ్యులర్గా మన ఇంట్లో జరిగే స్టోరీకి ఎంతైతే మ్యూజిక్ ఇవ్వాలి, మరీ అంటే అనవసరంగా ఎలివేషన్స్ ఇచ్చి ఎక్కువ మ్యూజిక్ ఇచ్చి కాకుండా
ప్యూర్ అంటే క్లాస్ మ్యూజిక్ తోటి, క్లాస్ బీజిఎం తోటి అదరగొట్టిండు. ఎక్కడ ఎమోషన్ పండాలనో, ఎక్కడ కామెడీ పండాలనో ప్రతిదీ కూడా ఆ మ్యూజిక్ ద్వారా ఎలివేట్ అయింది. దీని తర్వాత శివాజీ గారు టీచర్గా ఒక పాత్రను క్రియేట్ చేసి, ఆ పాత్ర ద్వారా ఒక సీన్లో శివాజీ గారు స్కూల్లో మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు గురించి కానీ చిన్న కొడుకు గురించి మాట్లాడిన స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సీన్ ఉంటుంది. సీన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత సిచ్యువేషన్లో స్కూలింగ్ వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థ ఎలా ఉంది, విద్యార్థులపై ఒత్తిడి ఎలా ప్రెషర్ పెడుతున్నారు, వాళ్ళ స్వలాభాల కోసం, స్వార్థాల కోసం, ర్యాంకుల కోసం, అంటే చిన్నపిల్లల నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరి మీద ఒత్తిడి పెంచి బట్టి పట్టించి ఎలా చదివిస్తున్నారన్న సీన్ ద్వారా ప్రతి ఒక్కరికి చెంపపట్టులాగా ఒక మంచి సీన్ని ఆ పాయింట్ ద్వారా సీన్ రాసుకొని అద్భుతంగా సీన్ని డైరెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. దీని ద్వారా అక్కడ వాళ్ళకు చెంపపట్లు అటువంటిది, అలాగే పేరెంట్స్ కూడా చెంపపట్లు అటువంటిది. ఎందుకంటే ఇద్దరికి అక్కడ సంబంధించిన పాయింట్స్ ఇద్దరికి ఉన్నాయి. పేరెంట్స్ ర్యాంకుల కోసమని టీచర్స్ ప్రెజర్ పెట్టడం, టీచర్లు ర్యాంకుల కోసమని స్టూడెంట్స్ ప్రెజర్ పెట్టడం. సో ఈ రెండింటిని సర్కిల్ చేస్తూ డైరెక్టర్ చూపించడం ఖతర్నాక్ ఉంది ఈ పాయింట్ మాత్రం. ఎందుకంటే పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు ఇలాంటి పెట్టాలంటే ఆలోచిస్తారు. అలాగే ఈ సీన్ తర్వాత ఇంకొక సీన్లో ఒక ఇంట్లో ఉండే మహిళకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను తెలియజేసేటట్టుగా ఆ సీన్ ద్వారా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మనిషిలో మహిళ అనే వ్యక్తి ఎంత ముఖ్యమో ఆ సీన్లో నిరూపించారు, ఆ సీన్లో చూపించారు. ప్రతి ఒక్కరు కనబడేటట్టు ఒక మహిళ లేకపోతే మన అమ్మాయినా కావచ్చు, మన భార్యనే కావచ్చు, మన చెల్లైనా కావచ్చు, ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది అనేది చూపించడానికి అన్న చేసిన ఆ సీన్ మాత్రం హైలైట్ సినిమాకి. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మహిళకు ఇది కనెక్ట్ అవుతుంది. మెయిన్ అన్న రాసుకున్న డైలాగ్స్ అంటే సింపుల్ డైలాగ్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ చేస్తాయి. ఎందుకంటే రెగ్యులర్ మనం మాట్లాడుకునే విషయాలు అవన్నీ, కాకపోతే మనకు స్క్రీన్ మీద చూసే వరకు చాలా ఇంపాక్ట్ వస్తుంది మనకు. ఇప్పుడు అదే సీన్ మన ఇంట్లో కూడా జరుగుతుంది, చాలాసార్లు జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం, మన అమ్మ దగ్గర ఎవరి దగ్గర కొట్లాడతాం ఖచ్చితంగా. అలాంటివి ఎన్నో సీన్లు ఉన్నాయి దీంట్లో. అంటే యాక్చువల్గా చెప్పాలంటే జనరల్ స్టోరీ ఇది, నార్మల్ స్టోరీ ఇది. ఇదే స్టోరీ పేపర్ మీద పెడితే ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. ఈ స్టోరీ ఏందిరా బాయ్, దీన్ని సినిమా చేయడం ఏందని ప్రతి ఒక్కరు లైట్ తీసుకుంటారు. బట్ ఆదిత్య అన్నకు ఈ విషయంలో మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఇలాంటి స్టోరీని ప్రొడ్యూసర్తో కన్విన్స్ చేయించి, ఓటీటీ వాళ్ళని కన్విన్స్ చేయించి ఈ స్టోరీని టేక్ ఆఫ్ చేసినందుకు ఆదిత్య అన్నకు హ్యాట్సప్. ఎందుకంటే ఈ స్టోరీని ఎవ్వరు రిస్క్ తీసుకోరు. రెగ్యులర్ ఇది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే స్టోరీ కాబట్టి ధైర్యం చేయరు, హిట్ అవుతుందా లేదా, కనెక్ట్ అవుతుందా. కానీ ఎవరైతే నవీన్ మేడారం గారు, ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఈ స్టోరీని నమ్మి ఆదిత్య అన్న లాంటి వాళ్ళు డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి తీసుకొచ్చారో వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా 100కి 200% ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. పెద్ద హిట్ అయింది ఈ వెబ్ సిరీస్ మాత్రం. అమ్మ యొక్క వాల్యూ, ఇంట్లో ఉన్న అమ్మ యొక్క వాల్యూని తెలియజేసేట్టు ఖతర్నాక్ డైరెక్ట్ చేసిన, ఖతర్నాక్ డైలాగ్స్ రాసుకున్నాడు. ఆ సీన్లో ఉన్న డైలాగ్ మీరు చూడండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే మనకు. ఇప్పుడు చెప్పే మెయిన్ పాయింట్, నేను బాగా అంటే ఎమోషనల్ అనే పాయింట్ ఇది. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు మొత్తం షివరింగ్ అంటే అంత గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ పాయింట్లో మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్. ఆ బీజిఎం కానీ లిటరల్గా చెప్పాలంటే కళ్ళను నీళ్ళు వచ్చే సీన్ ఇది. లాస్ట్కి అంటే తండ్రి ఎన్నో సంవత్సరాలు అవే చెప్పులు వాడుకుంటూ ఉంటే ఒకనొక సమయంలో కొత్త చెప్పులు కొందామా లేదంటే అవే చెప్పులు కుట్టించుకుందాం వెళ్తున్న సమయంలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జరిగేది ఒకటే పాయింట్. ఏదైనా కొత్తది స్టార్ట్ చేద్దామన్నప్పుడే ఏదైనా కొత్తది ఇంట్లో ఏమైనా కొనుక్కుందాం, ఒక ఫ్రిడ్జ్ కొందాం లేదంటే ఒక టీవీ కొందాం టైంలో మళ్ళీ ఏదైనా కొత్త సమస్య వచ్చి పడుతుంది. ఇది ఇట్లే మర్చిపోదాం మనం. అదే పాయింట్ మీద తండ్రి ఎన్నో రోజులు సంపాదిస్తున్న తన బట్టలకు కానీ తన చెప్పులకు కానీ ఎప్పుడు ఖర్చు పెట్టుకోకుండా పిల్లల కోసం దాచిపెడుతుంటే ఆ టైంలో శివాజీ గారు చెప్పులు తెచ్చుకోవడానికి వెళ్తున్న సమయంలో వెంటనే వెళ్ళినట్ల బయటికి వెళ్ళిన కొద్దిసేపటికే ఒక వార్త అందుతుంది, తన కూతురు మెచ్యూర్డ్ అయిందని. అప్పుడు శివాజీ గారు అంటే రియల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నిజ జీవితంలో ఎలా జరుగుతుందో సేమ్ అలాగే ఇంటికి వచ్చి ఒక తండ్రి బాధపడడం కానీ, తన భార్య పైన భుజం మీద చేయడం కానీ ఇవన్నీ న్యాచురల్గా జరిగేటివి. ఇవన్నీ చూపేయాలంటే కొంతమంది ఆలోచిస్తారు డైరెక్టర్లు. కానీ ఆదిత్యన ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చూపించాడు. అక్కడ తండ్రి ఏడవడం ఎందుకు ఏడుస్తున్నంటే తన కూతురు ఇట్లా మెచ్యూర్డ్ అయిందని బాధతోటి కాదు, ఇప్పటి వరకు తన కూతురి కోసం ₹1 దాచిపెట్టలేదు, 1 తులం బంగారు లేదు, ఎట్లా అని భయం అవుతుందన్న భయంతో ఏడుస్తాడు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడ ఎలా ఉంటాయి ఈ పాయింట్ ద్వారా. ఇప్పటికిప్పుడు ఆ సిచ్యువేషన్లో తన
ఆ ఫంక్షన్ గురించో కానీ దాని గురించి ఆలోచించట్లేదు. తన పెళ్ళికి ఏం బంగారు లేదు, ఏం తీసిపెట్టలేదు అంటే తన థింకింగ్ లెవెల్ థాట్స్లో అలా ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీవి. ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచించారు. సో అక్కడ మాత్రం ప్రతి ఒక్కరికి అంటే ఖచ్చితంగా ఓన్ చేసుకుంటే మాత్రం గూజ్ బంప్స్ వస్తాయి. ఆ సీన్ మాత్రం లిటరల్గా ఏడుపు వస్తుంది ఆ సీన్లో అందరికీ. ఖతర్నాక్ ఉంటుంది సీన్ మాత్రం, హైలైట్ ఉంటుంది అది. సో ఈ సీన్ మాత్రం నాకైతే హైలైట్ అనిపించింది ఇది. ఇంకొకటి అంటే ఈ సిరీస్లో అన్నీ ప్యారలల్గా అన్నీ నడుస్తుంటాయి. దాంతోపాటు ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ, అది కూడా అంటే ఎక్కడ ఈ సిరీస్లో అనవసరంగా ఇరికించారో, అన్నెసెసరీగా పెట్టేది ఇంట్లో ఏదో కమర్షియల్ అంగుల కోసం పెట్టకుండా క్యూట్గా అంటే ప్రతిదీ దాన్ని కన్విన్సింగ్గానే ఉంటుంది. పాయింట్ ఆడ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉండదు. లవ్ స్టోరీ కూడా అక్కడ చూడండి, లవ్ స్టోరీ కూడా ఇక్కడ మౌలి, అక్కడ ఇంకొక అమ్మాయి, ఇద్దరు కూడా క్లాస్ టాపర్స్. అట్లా కంటెంట్ ఉన్నోనికే యాటిట్యూడ్ ఉంటుంది అంటే ఇదే అర్థం. చదువుకున్న వాళ్ళు ఇద్దరికి మధ్యలో లవ్ స్టోరీ క్రియేట్ చేసిండు. అక్కడ చదువుతారు, అక్కడ లవ్ స్టోరీ రెండు మెయింటైన్ చేస్తారు. అది మాత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఆ లవ్ స్టోరీ కూడా మనకు చూడడానికి మంచిగా ఉంటుంది, ఇరిటేటింగ్ అనిపించదు, నాన్ సెన్స్ అనిపించదు. ఇంత మంచి లవ్ స్టోరీలో మళ్ళీ లవ్ స్టోరీ అవసరమా అని కన్విన్స్ కూడా ప్రతి ఒక్క ఆడియన్స్ కన్విన్స్ అవుతాడు. ఉండాల్సిందే ఇక్కడ. ప్రతి ఒక్క 10th బ్యాచ్లో, ప్రతి స్కూల్లో, ప్రతి ఒక్క బ్యాచ్లో స్టోరీ ఉంటుంది. ప్రతిది కూడా పర్ఫెక్ట్ ఉంది. దీని తర్వాత లవ్ స్టోరీ తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, లాస్ట్ ఎపిసోడ్లో క్లైమాక్స్లో వచ్చేసి 10th రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకుని నెక్స్ట్ 10th రిజల్ట్ తర్వాత కాలేజీలో జాయిన్ కొరకని 30,000 సంథింగ్ అమౌంట్ వచ్చి వాళ్ళు శివాజీ గారు వాళ్ళ ఫ్యామిలీ తీసి పెడతారు మౌలికి ఫ్యూచర్లో కాలేజ్ జాయిన్ చేయడానికి. తీరా చూస్తే రిజల్ట్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు రావు. అప్పుడు తండ్రి బాధతో కూర్చొని ఉంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం తెలుస్తుంది ఆ ఫోన్ కాల్ అంటే తన స్టూడెంట్, ఎందుకంటే శివాజీ గారు కూడా ఒక టీచర్ కాబట్టి తన స్టూడెంట్కి స్టేట్ లెవెల్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ బాధలో ఉన్న తన తండ్రికి అక్కడి నుంచి కాల్ రాగానే మా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ తర్వాత ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అందరూ వచ్చి కూడా వాళ్ళకి బుకే ఇచ్చి టీచర్ని సన్మానిస్తారు శివాజీ గారిని. మీ స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్ స్టేట్ లెవెల్ అని. అప్పుడు ఆయన అంటే డైరెక్టర్ చూపించే విధానం ఏంటంటే అక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే శివాజీ గారికి లోపల పట్టలేని ఆనందం. ఈ బాధలు ఉన్న శివాజీ తన కొడుకుకి తక్కువ మార్కులు వచ్చిన బాధలు ఉన్న శివాజీ గారికి ఇక్కడ స్టూడెంట్కి స్టేట్ లెవెల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విన్న వెంటనే లోపలికి వెళ్ళి తన కొరకు దాచుకున్న డబ్బుని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి కాలేజీకి సంబంధించిన చదువు మొత్తం నేనే చూసుకుంటానని మాటిస్తారు. అంటే ఇక్కడ డైరెక్టర్ గారి ఆలోచన విధానం చూడండి, దానికి మాత్రం హ్యాట్సప్ చెప్పాలి. ఒక టీచర్ ప్రొఫెషన్ని ఈ సీన్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిండు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక కన్న కొడుకైనా సరే, ఒక తన స్టూడెంట్ అయినా సరే, ఒక టీచర్కి ఇద్దరు సేమే. సో ఇక్కడ కొడుకుకు తక్కువ వచ్చినాయని బాధపడ్డంత మాత్రాన జరిగేది ఏం లేని చెప్పి ఆ తీసుకొచ్చిన పైసలు ఎవరికొరకు ఉపయోగపడాలని చెప్పి ఆ 30,000 సంథింగ్ అమౌంట్ ఆ అమ్మాయికి ఇచ్చేసి నీ కాలేజ్ చదువులకు మాత్రం నేనే చూసుకోవడానికి మాటిస్తాడు. ఇక్కడ బాధలో ఉన్నా కూడా తన స్టూడెంట్కి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు. అంటే ఒక టీచింగ్ పొజిషన్ని ఈ సీన్ ద్వారా పీక్స్లో తీసిపెట్టి అంటే దానికి ఉన్న ఇంకా గౌరవం ఇంకా పెరుగుతుంది సీన్ ద్వారా, ప్రతి ఒక్క టీచర్ యొక్క గౌరవం. అలాంటి సీన్ ఇది. అక్కడ కూడా ఖతర్నాక్ బీజిఎం ఉంటుంది, మంచి ఎమోషన్ వండుతుంది అక్కడ కూడా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పాను కానీ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలని. ఆదిత్యన్న, ఈ వెబ్ సిరీస్ ముందుకు నీవంటే ఎన్ని ట్రయల్స్ చేసినావు, ఎంతమంది కొరకు తిరిగినావు, అంటే ఈ ఛాన్సెస్ కొరకి ఎవరైతే నిన్ను కాదన్నారో, ఎవరైతే ఈ స్టోరీని ఫస్ట్ కొంతమంది రిజెక్ట్ చేసి ఉంటారో, ఎవరైతే నిన్ను ఈ స్టోరీతోటి మనమేం సక్సెస్ చేస్తాంలే అని అనుకుంటారో ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ సిరీస్ తర్వాత ఇప్పుడు ఎవరైతే వద్దన్నారో నువ్వు ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించే టైం వచ్చింది కూడా. నేను వీళ్ళ దగ్గర చేయాలి, వాళ్ళు ఆలోచించారు కదా నీ దగ్గర చేయాలని. అందుకే ఆదిత్యన్న నిజంగా చెప్తున్నా, ఈ మూవీ, ఈ బయోపిక్ వెబ్ సిరీస్ అనేది ఓటీటీలో వచ్చింది కాబట్టి #90s అని ట్రెండ్ అవుతుంది. అదే ఇట్లా థియేటర్లో పడింటే, సినిమాగా తీసింటే #ఆదిత్యాస్ అని ట్రెండ్ అవుతుండే. నువ్వు రాసుకున్న డైలాగ్స్, నువ్వు తీసిన విధానం, నీ స్క్రీన్ ప్లే కానీ, నువ్వు చూపించిన విధానం, నీ పేపర్ మీద ఏది రాసుకున్నావో అదే స్క్రీన్ మీద చూపించి అంత పర్ఫెక్ట్గా చూపించి హిట్ కొట్టినావు. నీ డైరెక్షన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. ఖతర్నాక్ తీసినావు.
సో నెక్స్ట్ సీజన్ 2 కొరకు మేమందరం వెయిట్ చేస్తున్నాం. సీజన్ 2 కూడా ఇంతే పర్ఫెక్ట్గా, ఇంతే ఖతర్నాక్గా, ఇంతే హైలైట్గా డైరెక్షన్ చేసి మమ్మల్ని సాటిస్ఫై చేసాం అనుకుంటున్నాం. టాలీవుడ్లో ద బెస్ట్ వెబ్ సిరీస్ ప్రజెంట్ ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసిన దాంట్లో వరకు అయితే #90s ద బెస్ట్.